హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందరికి ఒక వీడియోతో వస్తున్నాను. ఈ వీడియోతో రావడానికి కారణం ఏంటంటే, నిన్న చావా సినిమా చూశాను. చావా సినిమా ఇదివరకే మనకు హిందీలో రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా అది ఒక సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ నేను హిందీలో అయితే ఈ సినిమాను చూడలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు హిందీ రాదు. హిందీ చూసినా నాకు అర్థం కాదు. కాకపోతే యాక్షన్ సీన్స్ అవి ఇవి అర్థం కావచ్చేమో, కానీ లాంగ్వేజ్ అర్థం కాదు ఏం జరుగుతున్నది. అందుకొరకే తెలుగు వర్షన్లో సినిమా ఎప్పుడు వస్తుందని చాలా వరకు ఎదురు చూసిన. ఎటకేలకు నిన్న గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ సినిమాను రిలీజ్ చేసిండ్రు. సినిమా మాత్రం అద్భుతం అని నేను ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీరు ఇంతవరకే చాలామంది చూసే ఉంటారు ఈ సినిమాను. ఇది ఇండియాలో బ్లాక్ బస్టర్ మూవీగా ఇంకా దూసుకెళ్తుంది ఇన్ని రోజులు అయినప్పటికీ. సినిమా టాక్ గురించి అట్లా పెడితే, ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. సంభాజీ మహారాజు లాంటి గొప్ప వీరుడి గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు రాయలేదు? రాయడం అంటే కొన్ని పుస్తకాల్లో కేవలం ఛత్రపతి శివాజీ మహారాజు పెద్ద కొడుకు సంభాజీ మహారాజ్ అనే పేరు మాత్రం కనిపిస్తుంది, కానీ ఆయన ఇంత ఘనమైన చరిత్ర మాత్రం అతని గురించి లిఖించలేదు మన పాఠ్యపుస్తకాలలో. పనికిమాలిన విధవలు అక్బర్ గాని గురించి, షాజహాన్ గాని గురించి, జహంగీర్ గాని గురించి, ఈ అవలముండా కొడుకు ఔరంగజేబు గాని గురించి రాసిండ్రు. ఈ చెత్తముండా కొడుకుల గురించి మనకెందుకు అవసరం చరిత్ర? ఈ అవల కొడుకుల గురించి రాసుకుంటూ మన వీరుల చరిత్రను మాత్రం రాయలేదు. దీనికంతా కారణం ఏంటంటే, మన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ ఒక అవలనాయలని పెట్టినాక వాడు ఎట్లా చెప్తాడు చెప్పు మన గురించి? వాడు వాళ్ళ వర్గంలో ఉన్న అవల కొడుకుల గురించి మాత్రమే వాడు కూడా పాఠ్యపుస్తకాల్లో ప్రజెంట్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాడు వాడు ఆ రోజుల్లో. అంటే ఇక్కడ మనం ముస్లింలను వ్యతిరేకించట్లేదు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ మన చరిత్రను, మన ఉనికిని కనుమరుగు చేయడానికి కృషి చేసిన అవల కొడుకుల గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం మనం. మన దేశ అభివృద్ధి కోసం పాటుపడిన ముస్లిం సోదరులు ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ కృషి చేస్తున్నారు. పాతకాలంలో కూడా ఉన్నారు, పాతకాలంలో కూడా చేసిండ్రు. అలాంటి మహనీయులందరికీ నమస్కారాలు. దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి ముస్లిం సోదరుని కూడా నమస్కారం. కానీ మనకు శత్రువులుగా ఉన్న వాళ్ళని మాత్రం మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సంభాజీ మహారాజు లాంటి గొప్ప వీరుల గురించి మన పాఠ్యపుస్తకాలలో లేకపోవడం చాలా బాధాకరం. అది మనకి సినిమా చూస్తే ఆయన ఎంత గొప్ప వీడో కూడా మనకు అర్థమవుతుంది. చాలామంది విధవలు మళ్ళీ ఈ మధ్యలో ఇంకో రాగం తీస్తున్నారు. అది చరిత్రను వక్రీకరించిండ్రు, అది దాన్ని బొంగు బోషం అని అంటున్నారు. నిజాలు బయటికి లేక బయటకు వస్తే వక్రీకరించినట్లే కనిపిస్తుంది కదా మీకు. ఇంతవరకు చదివి ఉంటే మీకు అర్థమయ్యేది, కానీ మనం చదవడానికి అవకాశం లేకుండా చేసింది కదా. ఎంతో పరిశోధన చేస్తే కానీ నిజాలు బయటికి రావట్లేదు. వచ్చిన నిజాలను మీరు జీర్ణించుకోవట్లేదు. దానికి ఎవడేం చేస్తాడు? పచ్చకర్రలోనికి లోకం వల్ల పచ్చగా కనిపిస్తుంది అంటారు కదా, అదే ఇది. ఇక మన చావా సినిమాకు వచ్చేస్తే, ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజు మరణంతోన స్టార్ట్ అవుతుంది. అంటే ఆ మరణాన్ని మనకు సినిమాలో చూపించరు, కానీ ఒక ప్రకటన ద్వారా ఇట్లా ఛత్రపతి శివాజీ మహారాజు చనిపోయిండు అని ఔరంగజేబు దగ్గరికి వచ్చి అతను కొంతమంది సైనికులు చెబుతారు. దానితో ఔరంగజేబు ఇక నుండి మొత్తం మనదే, దక్కను కూడా అంత మన సొంతమే అన్నట్లు ఫీల్ అయిపోతుంటాడు. అందరు సంబరాలు చేసుకోమని సైనిక సిబ్బందికి అందరికీ చెప్పేస్తాడు. కానీ ఆ సంతోషం ఆరకముందే అతనికి మరో విషాదకరమైన వార్త వినిపిస్తుంది. శివాజీ మహారాజు కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజు మన పైన దండయాత్రకు వస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. దీన్ని విని పూర్తిగా డిసప్పాయింట్ అయిపోతాడు ఈయన మొఘల్ చక్రవర్తి. ఔరంగజేబు సామాన్య జనులపై చేస్తున్న దాడులు, మతహింసలు, ప్రజల్ని హింసించి చంపుతూ ఇస్లాంలోకి మారాలని అతను చేస్తున్న అకృత్యాలు విని సంభాజీ మహారాజు రగిలిపోతుంటాడు. ఇక ఔరంగజేబు సంగతి చూడాల్సిందే అని అతను కూడా దండయాత్రలు మొదలు పెడతాడు. నిత్యం దాడులతో ఔరంగజేబు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు సంభాజీ మహారాజ్. ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్న ఔరంగజేబుకు అంది వచ్చిన అవకాశంగా సంభాజీ మహారాజు బావమరుదులు ఇద్దరు వచ్చేసి అతని ఔరంగజేబుకు ఆయుధాలుగా మారుతారు. సొంత బామర్దులు ఔరంగజేబుకు పావులుగా మారి ఒంటరిగా సేద తీరుతున్న సంభాజీ మహారాజును ఔరంగజేబు సైన్యాలకు చిక్కేలా ప్లాన్ చేస్తారు. అలా సంభాజీ మహారాజును బందీగా తీసుకెళ్లిన ఔరంగజేబు ఆయనను కట్టేసి రకరకాలుగా హింసించడం, గోర్లు పీకేయడము, కొట్టి గాయాలపైన ఉప్పు పోయడము, నాలుక కత్తరించడం, కనుగుడ్లు పీకేయడము, ఇలాంటివన్నీ అకృత్యాలకు ఆ క్రూరుడు ఔరంగజేబు పాల్పడతాడు. అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు సంభాజీ మహారాజ్. ఎందుకంటే సింహం ఎన్ని చిత్రాలు హింసినా లొంగుతుందా? దాని స్వభావాన్ని మార్చుకుంటుందా? సంభాజీ మహారాజు కూడా సింహం లాంటి వాడు, అలా ఎలా తలొగ్గుతాడు? చివరికి అలాగే సంభాజీ మహారాజు కనుమోయడం జరుగుతుంది. ఇలాంటి వాడు నాకు కడుపున ఎందుకు పుట్టలేదని ఆ తర్వాత ఔరంగజేబు సంభాజీ మహారాజును చూసి ఈర్ష్యపడతాడు. ఇలాంటి వాడు పుడితే ఏకంగా
ఈ ప్రపంచాన్ని వెళ్తాననే కాన్సెప్ట్తో మాట్లాడతాడు. శంభాజీ మహారాజును ఆ క్రూరుడు ఔరంగజేబు పెడుతున్న చిత్రహింసలు చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఏడ్చేస్తారు. ఆ భావోద్వేగంతోనే సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చేస్తారు. సినిమా ప్రథమార్థంలో కాస్త అక్కడక్కడ స్లో అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక రేంజ్లో పుంజుకుంటుంది. చివరి 20 నిమిషాలు ఉంటుంది సినిమా, అద్భుతం. ఆ 20 నిమిషాలు సీటులో కూర్చున్న ప్రేక్షకుడు కన్ను తిప్పుకోకుండా సినిమాను చూస్తాడు. అంత అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా హీరో విక్కీ కౌశల్ పాత్రలో ఒదిగిపోయారు కాదు, ఆ పాత్రకు అతను తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అనిపిస్తుంది. చూస్తే అచ్చం శంభాజీ మహారాజు లాగానే కనిపిస్తాడు. అంటే మనం శంభాజీ మహారాజును చూడలేదు, కాకపోతే శివాజీ మహారాజును చూసాం కదా, అదే తీరులో కనిపిస్తాడు ఇతను కూడా. ఇతనే నిజమైన శంభాజీ మహారాజు అనేలా విక్కీ కౌశల్ కనిపిస్తాడు. అతను ఇదివరకు కూడా 2-3 సినిమాలు ఏవో చేసినట్లు గుర్తుంది. ఉరి అనే సినిమా కూడా ఒకటి సూపర్ హిట్ సినిమాని తీసిండు, కానీ నేను మొదటిసారిగా ఈ సినిమాని చూశాను. అతనిది విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్, పౌరుషము, వీరత్వము ఒక రేంజ్లో చూపిస్తాడు. ఇంకా రష్మిక మందన్న కూడా చాలా బాగా నటించింది. చాలా సహజంగా శంభాజీ మహారాజు భార్యగా ఆమె చాలా ఒదిగిపోయింది నటనలో. సాంప్రదాయమైన కట్టుబొట్టుతో చాలా మెప్పించేసింది అనుకోవచ్చు ఆమెను. ఇక మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు నాకు పెద్దగా ఏం తెలియదు. తెలుగులో చేసిన యాక్టర్స్ కూడా 2 కనిపిస్తుంటారు సినిమాలో. మన శంభాజీ మహారాజు సైన్యంలో కనిపిస్తుంటారు. విలన్ పేరు కూడా నాకు తెలియదు, కానీ అతని పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. చాలా ఓల్డ్ మ్యాన్ లాగా ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయాడు. అతను కళ్ళల్లో ఆనందం కనిపించదు, ముఖంలో నవ్వు కనిపించదు, చాలా సీరియస్గా కనిపిస్తుంటుంది ఫేస్ మొత్తం. సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఎప్పుడు నవ్వినట్టు కూడా కనిపించదు. ఏదో ఒక మనుగోరంలో ఉన్న వ్యక్తిలాగా అయితే కనిపిస్తుంటాడు. అంటే ఆ పాత్రకు అదే కరెక్ట్ ఏమో, మరి మనకు కూడా అంత తెలియదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సినిమా. చావా మాత్రం సూపర్ హిట్ సినిమా. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడే మనం చూసేయాలి, మన చరిత్ర తెలుసుకోవాలి, నిజాలు ఏంటో తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శివాజీ మహారాజ్, జై శంభాజీ మహారాజ్, జై భారత్.